సోషల్లో 8వ పాఠం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. ఇందులో ప్రతి పాయింట్ ఒక బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ మిస్ చేయడం జరగదు. ఇక్కడ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే పాఠం యొక్క విద్యార్థులు అభ్యసన ఫలితాలు ఏవి? అభ్యసన ఫలితాలు మౌర్య వంశ స్థాపన. ఈ రాజ్యాలు 6వ తరగతిలో రాజ్యాలు సామ్రాజ్యాలు అనే పాఠంలో మౌర్య వంశ స్థాపన, అశోక ధర్మం గురించి తెలుసుకుంటారు. గుప్తరాజుల గురించి అశోకుని తర్వాత గుప్తరాజులు, వారు వివిధ రంగాల్లో ప్రగతి గురించి, దక్షిణ భారతదేశంలో అదే కాలంలోనే సమకాలీన రాజ్యాలు ఏమేమి ఉన్నాయి, వాస్తు శిల్పకళా రంగానికి చేసిన సేవల గురించి తెలుసుకుంటారు. ఈ రాజ్యాలు సామ్రాజ్యాలు అనేసి మౌర్య వంశం గురించి, గుప్త వంశం గురించి, అదేవిధంగా దక్షిణ భారతదేశ రాజవంశాలు శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యుల గురించి తెలుసుకుంటారు. తమలో తామే ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుని షోడశ మహాజనపదాల్లో శక్తివంతమైన రాజ్యం, ఇంతకుముందు పాఠంలో చెప్పాం. 16 జనపదాల రాజ్యాల్లో శక్తివంతమైన రాజ్యం ఏదంటే మగధ రాజ్యం. ఒక రాజకీయంగా పరిపాలించబడే భూభాగాన్ని ఏమంటారు? రాజకీయంగా పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు. సువిశాలమైన రాజ్యాలను ఏమంటారు? సామ్రాజ్యాలు. మగధ రాజ్యానికి మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సాయంతో రాజయ్యాడు? కౌటిల్యుడు సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు రాజయ్యాడు. మౌర్య చంద్రగుప్తుడు ఎవరిపై గెలిచి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? నందవంశపు రాజైనటువంటి మహాపద్మనందుడు జయించి మౌర్య చంద్రగుప్తుడు రాజయ్యాడు. మౌర్యులు దేన్ని రాజధానిగా చేసుకున్నారు? మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. చంద్రగుప్తుని కాలంలో వచ్చిన గ్రీకు రాయబారి ఎవరు? చంద్రగుప్తుని కాలంలో వచ్చిన గ్రీకు రాయబారి ఎవరంటే మెగస్తనీస్. మెగస్తనీస్ రాసిన గ్రంథం ఏది? ఇండికా. మౌర్యుల కాలం పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఆధారమైన గ్రంథం. మౌర్యుల కాలం నాటి పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఆధార గ్రంథం కూడా ఇండికానే. కౌటిల్యుడికి ఇంకొక పేరేమి? చాణక్యుడు, విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడన్నా కౌటిల్యుడన్నా చాణక్యుడన్నా ఒకటే. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? చాణక్యుడే. చాణక్యుడు రచించిన గ్రంథం ఏది? అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు రాజు అయినది ఎవరు? బిందుసారుడు. బిందుసారుని తర్వాత విశాలమైన మగధ సామ్రాజ్యానికి రాజు అయింది ఎవరు? అశోకుడు. బిందుసారుడు తర్వాత అశోకుడు. అశోకుడు పాల్గొన్న ముఖ్యమైన యుద్ధం ఏది? కళింగ యుద్ధం. అశోకుడు పాల్గొన్న ముఖ్యమైన యుద్ధం కళింగ యుద్ధం. భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైనటువంటి విశాల రాజ్యం ఏది? కళింగ రాజ్యం. కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమైంది ఎవరు? మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు. అశోకుడు పాల్గొన్న అత్యంత భయంకరమైన రక్తసిక్తమైన యుద్ధం ఏది? కళింగ యుద్ధం. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోక చక్రవర్తి చనిపోయిన, గాయాల పాలైన వారిని చూసి భవిష్యత్తులో యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అశోకుడు పాల్గొన్న చివరి యుద్ధం ఏది? కళింగ యుద్ధం. అశోకుడు ప్రకారం నిజమైన విజయం అనగా ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించాడు ఆ రోజు నుంచి. అశోకుని ఆకర్షించిన మతం ఏది? అహింసను ప్రబోధించే బౌద్ధ మతాన్ని ఆరాధించినాడు. అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు? రాజ్య విస్తరణ కోసమే. కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు? యుద్ధంలో చనిపోయిన, గాయాల పాలైన వారిని చూసి. అశోకుని సామ్రాజ్యం 2250 సంవత్సరాల పూర్వం ఎలా ఉండేది? తక్షశిల చూడండి, తక్షశిల ఉత్తరాన తక్షశిల నుంచి తూర్పున పాటలీపుత్రం, పడమర ఉజ్జయిని, కింద వచ్చేసి దక్షిణం సువర్ణగిరి వరకు వచ్చాడు. కృష్ణానది దాటుకొని సువర్ణగిరి. కళింగ, కోసల ఆనాటి రాజ్యాలు అనమాట. కళింగ, కోసల వచ్చేసి మహానది దగ్గర, ఉజ్జయిని నర్మదా నది దగ్గర. ఇవి కూడా అడగచ్చు. పాటలీపుత్రం పాట్నా రాజధాని. కళింగ రాజ్యాన్ని ప్రస్తుతం
భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు? కళింగ రాజ్యం ఎక్కడుంది? ప్రస్తుతం ఒరిస్సా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అనమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కూడా కలిపి. అశోకుని శిలాశాసనం కళింగ యుద్ధ ప్రస్తావన చేసిన రాతి శాసనం ఏది? అశోకుని శిలాశాసనములో కళింగ యుద్ధ ప్రస్తావన చేసినటువంటి రాతి శాసనం ఏది? 13వ నెంబర్ రాతి శాసనం. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ప్రాకృత లిపిలో రాశారు కదా, దాని అర్థం ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షల మంది చనిపోతారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువల్ల నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకోవటమే ఉత్తమమైనది అని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కోసం లిఖిస్తున్నాను. దీనివల్ల నా వారసులు ఎవ్వరూ యుద్ధం గురించి ఆలోచించరు. దీనికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారని రాసి ఉంది. ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమని పిలుస్తారు? ధమ్మము. అశోకుని శిలాశాసనాల ముఖ్య ఉద్దేశమేమి? ధర్మాన్ని ప్రజలకు తెలియచేయటమే. అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులకు కూడా అర్థం చేసుకోగలరు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు? అప్లైడ్ క్వశ్చన్ ఇది కూడా. నిరక్షరాస్యులు కూడా ఎలా తెలుసుకుంటారంటే, ఈ శిలాశాసనాల పైన ధర్మసూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ఒక ప్రత్యేక అధికారులను కూడా నియమించాడనమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది? టీవీలు, వార్తాపత్రికలు, సెల్ ఫోన్ల ద్వారా ప్రస్తుతం చేరుతున్నది. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు ఏవి? జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, మొదటి సూత్రం. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఇతర మతాలను విస్మరించరాదు. అదేవిధంగా 6వది, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. ఈ 6 అశోక ధర్మం అంటే ఈ 6 సూత్రాలు పాటించాలి. జంతువులు, తల్లిదండ్రులు, పేదలు, పెద్దలు, ఇతర మతాలను విస్మరించరాదు, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది. సారనాథ్లోని అశోక స్తంభంలో 4 సింహాల గుర్తును అధికార చిహ్నం. డాష్ అనేది ఒక దేశం యొక్క అధికార చిహ్నం, జాతీయ చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. సార్వభౌమాధికారం తెలియజేసే జాతీయ చిహ్నం. 4 సింహాల ముద్రను ఎప్పుడు అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? 1950 జనవరి 26వ తేదీ. 3 సింహాలు పైకి కనపడతాయి, 4వ సింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. 3 సింహాలు ఈ లక్షణాలకు ప్రతీకలు. 3 సింహాలు వేటితో పోలుస్తాం? అధికారము, ధైర్యము, ఆత్మవిశ్వాసం. అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. 4వ సింహం దేనికి ప్రతీక? భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక 4వ సింహం. ఎబాకస్ అంటే ఇక్కడ పీఠం అనమాట. ఎబాకస్ అని ఇచ్చారు. ఎబాకస్ మధ్యలో ఏముంటుంది? చక్రం ఉంటుంది. పీఠానికి కుడివైపు ఎడంవైపు ఏముంటాయి? కుడివైపు ఏముంటుంది, ఎడంవైపు ఏముంటుంది? ఎద్దు. ఎడంవైపు వచ్చేసి గెంతుతూ ఉన్నటువంటి గుర్రం అనమాట. పీఠానికి కుడివైపు అంటే ఎద్దు. పీఠానికి ఎద్దు దేన్ని తెలియజేస్తుంది? కష్టపడే మనస్తత్వాన్ని ఎద్దు తెలియజేస్తే. అశ్వం దేన్ని తెలియజేస్తుంది? అశ్వం అంటే గుర్రం, వేగాన్ని, శక్తిని తెలియజేస్తుంది. ఎబాకస్కు దిగువైపున ఉండినది. ఎబాకస్ దిగువైపు ఉండే సత్యం జయిస్తుంది అని లిఖించబడింది. సత్యమేవ జయితే. సత్యమేవ జయితే అనేది దేని నుండి గ్రహించబడింది? ఆ పేరు మాండూక్యోపనిషత్. అశోకుడు ప్రజల కొరకు ఏం చేసినాడు? నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకుని తన ప్రజలకు ఇవ్వాలని సంకల్పించాడు. నీరు, ఆహారం. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు. బావులు త్రవ్వించాడు. మంచి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతులు గల
ప్రజలను కలిపాయి. రాజకీయ ఐక్యత సాధ్యమైంది. జంతువులకు వైద్యశాలలు కూడా నిర్మించాడు. మంచి రవాణా, బావులు తవ్వకం, నీరు, ఆహారం కల్పించడం, ఇవన్నీ అశోకుడు చేసినటువంటి పనులు. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎందుకు పతనమైంది, ఎందుకు అనేటివి ఇవన్నీ అప్లైడ్ క్వశ్చన్స్ అనొచ్చు. అశోకుని వారసులు బలహీనులు లేదా అసమర్థులు అన్నమాట. మౌర్యంశ కాలక్రమ చట్టం. చంద్రగుప్త మౌర్యుడు ఏ కాలంలో పరిపాలించాడు? పరిపాలన కాలం 327 క్రీస్తుపూర్వం నుండి 297 క్రీస్తుపూర్వం వరకు. బిందుసారుడు వచ్చేసి 297 నుంచి 272. అశోకుడు వచ్చేసి 272 నుంచి 232 వరకు. 272, 32 అన్ని 272, 297 నుంచి 72. దాశరథి 252 నుంచి 224 వరకు ఈ మౌర్య వంశ స్థాపన కాలక్రమ చార్ట్ అనమాట. రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? అవును, రవాణా ద్వారానే వాణిజ్యం వృద్ధి చెందుతుంది. ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఏర్పడిన రాజ్యాలేవి? తమ రాజ్యాలు ఏమైనాయంటే తమలో తాము యుద్ధాలు చేసుకోవడం వల్ల పతనమైనాయి. ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత రాజ్యాలు ఏమైనాయంటే తమలో తాము యుద్ధాలు చేసుకున్నాయి. మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్త రాజ్య స్థాపనకు ఎంతకాలం పట్టింది? 500 సంవత్సరాలు పట్టింది. మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యం ఏర్పడ్డ ఆ గ్యాప్లో 500 సంవత్సరాలు పట్టింది. గుప్తాంశ రాజుల్లో ప్రసిద్ధి చెందిన వాడెవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్తుల రాజధాని పాటలీపుత్రం. గుప్త సామ్రాజ్యం చూడండి, ఉత్తరాన సింధు నది, దక్షిణాన బరుకచ్చ, తూర్పున పాటలీపుత్రం. ఇది గుప్త సామ్రాజ్యం అట. సాంచి, ఉజ్జయిని, సౌరాష్ట్ర, నర్మదా నది వరకు కింద వరకు దక్షిణ భారతదేశంలోకి రాలేదు, మిడిల్ వరకు వచ్చారు. ఇది గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యంలో 4 ముఖ్యమైన నగరాల పేర్లు చెప్పండి. దీంట్లో ఉండేటివే పాటలీపుత్రము, సాంచి, ఉజ్జయిని, బరుకచ్చ. ఇక్కడ ఉండేటివే బరుకచ్చ, సాంచి, ఉజ్జయిని, పాటలీపుత్రం. ఇది కూడా అప్లైడ్ క్వశ్చనే. మొదటి చంద్రగుప్తుని తర్వాత రాజు అయింది ఎవరు? బిందుసారుడు. మొదటి చంద్రగుప్తుని తర్వాత రాజు బిందుసారుడు. ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది. సముద్రగుప్తుని కాలంలో గుప్తరాజుల్లో సముద్రగుప్తుని కాలంలో అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత అయినటువంటి గుప్తరాజు ఎవరంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని తర్వాత రాజు అయింది ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు ఆక్రమించిన ప్రాంతాలేవి? పశ్చిమ భారతదేశంలోని శకరాజులు పరిపాలించిన రాజ్యాలన్నీ ఈ రెండవ చంద్రగుప్తుడు ఆక్రమించిన ప్రాంతాలన్నమాట. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని ఎంతమంది రాజులను వదిలించాడు? వరుసగా ఉత్తర భారతదేశంలో వచ్చేసి 9 మంది రాజులను ఓడించాడు. సముద్రగుప్తుడు దక్షిణాన ఎంతమంది రాజులను ఓడించాడంటే ఉత్తరాన 9, కిందేమో 12 మంది. సముద్రగుప్తుడు రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించాడు? సముద్రగుప్తుడు తమిళనాడు కంచి వరకు జైత్రయాత్ర కొనసాగించినాడు. తమిళనాడులోని కంచి వరకు. సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవెలా భావిస్తున్నావా? అవును, ఉత్తర భారతదేశంలో 9, దక్షిణ భారతదేశంలో వచ్చేసి 12 మందిని ఓడించి అజేయంగా నిలిచాడు. గుప్తుల కాలంలో ఏ శాస్త్రాల్లో గొప్ప గ్రంథాలు రాయబడినవి? సారస్వతము, గణితము, వైద్యశాస్త్రము, ఖగోళ శాస్త్రం. ఈ 4 గుర్తుపెట్టుకోండి. సారస్వతము, గణితము, వైద్యశాస్త్రము, ఖగోళ శాస్త్రం. వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం గణితము, సారస్వతం గుర్తుపెట్టుకోండి. రెండవ చంద్రగుప్తుని కొలువులో 9 మంది గొప్ప పండితులను ఏమంటారు? రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు. నవరత్నాల్లో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? కాళిదాసు. నవరత్నాలు ఎంతమంది? ఎవరెవరు? అంటే 9 కాబట్టి 9 మంది. మొదటి వాడు కాళిదాసు.
అమరసింహుడు. కాళిదాసు అమరసింహుడు, శంకు, ధన్వంతరి, క్షేపకుడు, ఘటకర్షకుడు, బేతాళభట్టు, వరరుచి, వరాహమిహిరుడు. లాస్ట్ వచ్చేసి వరాహమిహిరుడు. ఫస్ట్ కాళిదాసు, అమరసింహుడు, శంకు, ధన్వంతరి, క్షేపకుడు, ఘటకర్షకుడు, బేతాళభట్టు, వరరుచి, వరాహమిహిరుడు లాస్ట్. కాళిదాసు ఒక డాష్ సంస్కృత కవి. కాళిదాసు సంస్కృత కవి. అమరసింహుడు ఒక నిఘంటుకర్త అంటే డిక్షనరీ. శంకు ఒక భవన నిర్మాణ ఇంజనీర్, నవరత్నాలబ్బా. ధన్వంతరి ఫిజిషియన్ మరియు ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త. క్షేపకుడు ఎవరు? జ్యోతిష్య శాస్త్రవేత్త. ఘటకర్షకుడు ఎవరు? సంస్కృత కవి, రచయిత, కవి. బేతాళభట్టు మంత్రశాస్త్ర కోదివుడు. బేతాళ గుర్తుపెట్టుకోండి. వరరుచి గణిత శాస్త్రవేత్త. వరరుచి గణిత శాస్త్రవేత్త, భాషా కోవిదుడు. వరాహమిహిరుడు తెలిసిందే, ఖగోళ శాస్త్రవేత్త. గుప్తుల కాలంలో అద్భుతమైనటువంటి రాతి గుహలకు, పెయింటింగ్లకు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి గొప్ప ఉదాహరణలు ఏవి? అజంతా ఎల్లోరా గుహలు ఆ కాలం నాటివి అన్నమాట ఇవి. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. వారిలో లేరు కానీ ఆర్యభట్ట గుప్తుల కాలంలో నాటి వాడే. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. బీజగణితాన్ని గుప్తుల కాలంలోనే ఉపయోగించారు. సున్నా భావనను అంటే సున్నా గుర్తును, అదేవిధంగా 1 నుంచి 9 సంఖ్యల గుర్తులను తయారు చేసింది ఎవరి కాలంలో అన్నా కూడా గుప్తుల కాలం. అందుకే స్వర్ణయుగం అంటాం గుప్తుల కాలం. వీరు కనుగొన్న అల్గారిథమ్స్ నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. గుప్తుల కాలం నాటివే. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు. ఇంకొక ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు. పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించింది ఎవరు? పౌర సంవత్సరాన్ని ఖచ్చితంగా లెక్కించింది బ్రహ్మగుప్తుడు. పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించింది బ్రహ్మగుప్తుడు. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏది? కృత్రిమ ఉపగ్రహం. ఆర్యభట్ట. ఎప్పుడు? 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని ప్రయోగించడం జరిగింది. గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు ఎవరు? చరకుడు, సుశ్రుతుడు. వైద్యులు వచ్చేసి చరకుడు, సుశ్రుతుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? మొట్టమొదటి డాక్టర్ సుశ్రుతుడు. ప్లాస్టిక్ సర్జరీ. వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు ఎవరి కాలంలో చేసేవారు? ఎముకలను సరిచేసి గుప్తుల కాలంలోనే. గుప్తుల కాలంలో వ్యాధులను నయం చేయటంలో వేటిని ఉపయోగించారు? ఔషధ మొక్కలను. వ్యాధి కంటే వ్యాధికి మూల కారణాన్ని నిర్మూలించాలని వీరు భావించేవారు గుప్తులు. గుప్త శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రం, శాస్త్ర విజ్ఞానాల్లో కనుగొన్న విషయాలేవి? నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు గుప్తులు. భూమి గుండ్రంగా ఉందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని గ్రహణాలు కూడా తెలుసుకున్నారు. నక్షత్రాల కదలికలను, భూమి గుండ్రంగా భూభ్రమణం తెలుసుకున్నారు. గ్రహణాలు కూడా తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా తెలుసు గుప్తులకి. ఎలాంటి ప్రయోగాలు లేకుండానే ఊహించుట ద్వారానే ఇవన్నీ కనుగొన్నారు. ఇవి కూడా బిట్స్ లాగా 4 పాయింట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పు అని కూడా ఇవ్వవచ్చు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. గుప్తుల కాలంలో తయారు చేసిన ఆయుధాలేవి? ఇనుము, ఉక్కు. ఇనుము, ఉక్కుతో ఆయుధాలు చేశారు. ఉక్కు కూడా గుప్తుల కాలం తెలుసు అనమాట. గుప్తుల కాలంలో ముద్రించిన నాణేలేవి? ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండేవి. గుప్తుల కాలంలో ముద్రించిన నాణేలు ఆధునిక బంగారు నాణేలు పోలి ఉండేవి. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని ఎందుకంటారంటే శాస్త్ర విజ్ఞానం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం, గణితము మరియు సాహిత్య రంగాల్లో అనేక కొత్త విషయాలు కనుగొనడం జరగడం వల్ల. భారతదేశంలో గుప్త సామ్రాజ్యం దీనివల్ల అంతరించింది.
హూనుల దండయాత్రల వల్ల. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో తెగల పెద్దలు పరిపాలించిన ఒక రాజ్యం ఏది? మౌర్య సామ్రాజ్యంలో ఏర్పడిన రాజ్యం, చిన్న రాజ్యం, దక్షిణ భారతదేశ రాజ్యము, గొప్ప రాజ్యం శాతవాహనులు. శాతవాహనుల రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది? నర్మదా నది నుంచి కృష్ణానది వరకు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం వరకు, నర్మదా నది నుంచి కృష్ణా నది వరకు ఉత్తర దక్షిణ గోదావరి నది ప్రాంతం కూడా ఉండేది. శాతవాహనులు ఎక్కడ నుండి పరిపాలించారు? గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో ధాన్యకటకం రాజధానిగా వీరు పరిపాలించారు. ధాన్యకటకం ఏ నది తీరాన ఉంది? కృష్ణానది తీరాన ఉంది. శాతవాహనుల రాజుల్లో ముఖ్యమైన రాజులు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళు ముగ్గురు ముఖ్యమైనటువంటి రాజులు. గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు ఎంతకాలం పరిపాలించారు దక్షిణ భారతదేశంలో? 300 సంవత్సరాలకు పరిపాలించారు. శాతవాహన రాజులందరిలో గొప్పవాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరెవరిని ఓడించాడు? శకులను, యవ్వనులను, పల్లవులను ఓడించాడు. శకులు, యవ్వనులు, పల్లవులను ఓడించాడు. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించిన రాజు. 3 సముద్రాల మధ్య ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని జయించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి త్రిసముద్రాధీశ్వర, అంటే 3 సముద్రాల మధ్య ప్రాంతం జయించాడు కాబట్టి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఇదే, 3 సముద్రాల మధ్య జయించినందువల్ల. సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేయనవి ఏవి? ఓడ నాణ్యాలు. అక్కడ ఓడ నాణ్యాలు బయటపడతాము. ఆ ఓడ నాణ్యాలు గుర్తించిన అంటే వారి యొక్క నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. ఆంధ్ర శాతవాహనులు అంతర్జాతీయ వ్యాపారం ఎవరెవరితో చేశారు? రోమ్ దేశాలతో చేశాడు. శాతవాహనులు అనుసరించిన మతం ఏది? హిందూ మతము, బౌద్ధ మతం, 2 మతాలను వీరు అనుసరించారు. శాతవాహన నాటి ప్రసిద్ధ బౌద్ధ మతాలు ఏవి? బౌద్ధ క్షేత్రాలు ఏవి? నాగార్జునకొండ, అమరావతి. ఈ 2 ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ క్షేత్రాలు. ప్రముఖ బౌద్ధ వేదాంతి అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలం నాటివాడు? శాతవాహనుల కాలం నాటివాడే. శాతవాహనుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎలా చెప్పగలవు? అలా అయితే ఎందువల్ల? అనేక రాజ్యాలను జయించి రాజ్య విస్తరణ చేశాడు కాబట్టి. శాతవాహనుల తర్వాత విజయపురి ప్రధాన కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? విజయపురి రాజధానిగా. శాతవాహనుల తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకులు. విజయపురి ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో ఉంది విజయపురి. ఎన్ని తెగల వారు ఇక్ష్వాకుల కాలంలో నివసించేవారు? 95 తెగలు ఉండేటివి ఇక్ష్వాకుల కాలంలో. ఇక్ష్వాకులు ఎందువల్ల శక్తివంతులైనారు? ఇది కూడా అప్లైడ్ బిట్టే. ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల. వీరు 90 తెగలు ఉన్నప్పటికీ కూడా రకరకాల తెగల మధ్య వివాహ సంబంధాలు తోడ్పడుతూ వీరు శక్తివంతులైనారు. రామాయణంలో శ్రీరాముని వారసులు ఎవరు? ఇక్ష్వాకులనే చెప్తారు. నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఎవరు ఇచ్చారు? ఇక్ష్వాక స్త్రీలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. అన్ని తెగల వారిని ఏకం చేసింది ఎవరు? ఇక్ష్వాకులే. పల్లవులు పాలించిన కాలం మరియు ఏ ప్రాంతం వారు? పల్లవులు ఏ కాలంలో పరిపాలించిన కాలం ఏది? ఏ ప్రాంతం వారు పల్లవులు? దక్షిణ భారతదేశంలో క్రీస్తుపూర్వం 300 నుంచి 900 మధ్య సంవత్సరాల మధ్య కాలం నాటి వారు వీళ్ళు అనమాట. దక్షిణ భారతదేశంలోనే వీరు కూడా పల్లవులు. పల్లవుల రాజధాని ఏది?
తమిళనాడు నుంచి కాంచీపురం. పల్లవులు కంచి. పల్లవులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పరిపాలన ప్రారంభించారు? ఎక్కడ నుండి పరిపాలన ప్రారంభించారంటే ముఖ్య కేంద్రం ఏది? కృష్ణానది లోయ ప్రాంతాల్లో మొట్టమొదట వీళ్ళు పరిపాలన ప్రారంభించారు అక్కడి నుంచి. పల్లవుల రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తర తమిళనాడు వరకు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తర తమిళనాడు వరకు, కింది వరకు అన్నమాట. దక్షిణ భారతదేశంలో వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ఎంతో సేవ చేసిన రాజులు, వాస్తు శిల్పకళా నైపుణ్యానికి సేవ చేసిన రాజులు పల్లవ రాజులు. వీళ్ళల్లో ఈ కాలం నాటి రాతిని తొలిచి నిర్మించే ఆలయాల గురించి, రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారిందనమాట. అంటే రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితోనే పూర్తిగా ఆలయం అంతా రాతితోనే, ఆలయంలోనే, ఒకే రాయిలోనే. తొలి పల్లవ రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? మొదటి మహేంద్రవర్మ. పల్లవుల్లో వాస్తుశిల్ప కళాభిమాని ఎవరు? పల్లవ రాజుల్లో ఎవరు వాస్తుశిల్ప కళాభిమాని ఎవరు అంటే మొదటి మహేంద్రవర్మని. మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన శిల్పకళ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. నూతన ద్రవిడ వాస్తుశిల్పకళ అంటాము, లేదా మహేంద్రుని రీతి శిల్పకళ అంటాము. మహామల్లుని వాస్తుకళారీతి అని కూడా, మహామల్లుడన్నా మొదటి మహేంద్రవర్మ అని. శిల్పకళపై ప్రభావం చూపినవి గుహాలయాల నిర్మాణము శిల్పకళపై కూడా ప్రభావం చూపినాయి అన్నమాట. గుహాలయాలు మారాయి కదా పూర్తి రాయిగా. మొదటి మహేంద్రవర్మ తర్వాత రాజు ఎవరు? అతని కుమారుడు మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ యొక్క బిరుదేమి? మహామల్లుడు. మొదటి నరసింహవర్మ నిర్మించిన పట్టణం ఏది? వెరీ ఇంపార్టెంట్, మహాబలిపురం. దీన్నే మహామల్లపురం అని కూడా అంటాం. మహాబలిపురంలో మొదటి నరసింహవర్మ నిర్మించిన శిల్పాలు 5 రథాలు ఉన్నాయి. పూర్తిగా ఒకే రాయిలోనే, ఒక్కొక్క రాయిలో ఒక్కో రథం అన్నమాట. పంచపాండవ రథాలు అంటాము. ఒక్కో రథాన్ని ఒక పెద్ద బండరాయిని తొలిచి ఏకశిలా రథాలను కూడా అంటాం నిర్మించారు. రాతితో నిర్మించిన ఆలయాలు శిల్పకళా రీతిని ఏమంటాము? రాజసింహుని వాస్తుకళారీతి అంటాం. ఒకే రాతితో నిర్మించిన ఆలయం అన్నమాట. దేవాలయాలు నిర్మించటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచినటువంటి పల్లవ రాజు ఎవరు? రెండవ నరసింహవర్మ లేదా రాజసింహుడు అంటాం. దేవాలయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపినటువంటి వ్యక్తి అనమాట. దేవాలయాలు మెత్తటి మట్టి రాయితో చేసినటువంటి పల్లవ రాజు. మెత్తటి మట్టి రాయితో నిర్మించుట రెండవ నరసింహవర్మనే. రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ కాంచీపురంలోని కైలాస దేవాలయం. రాజసింహుని కాలం నాటిదంటే కైలాస దేవాలయం. రాజసింహును రెండవ నరసింహవర్మ అన్న కూడా. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను 600 నుంచి క్రీస్తుపూర్వం 600 నుంచి 1200 మధ్య పరిపాలించిన రాజులు చాళుక్య రాజులు. తొలి చాళుక్య రాజుల్లో ఒకరైనటువంటి రెండవ పులకేశి రాజధాని నగరం ఏది? రెండవ పులకేశి తొలి చాళుక్య రాజు మొట్టమొదటి వ్యక్తి. రెండవ పులకేశి ఏ రాజధాని తీసుకున్నారంటే కర్ణాటక బాదామి. అందుకే బాదామి చాళుక్యులు అంటాం తొలి చాళుక్యుల్ని. రెండవ పులకేశిని ఓడించిన రాజు ఎవరు? మొట్టమొదటి ఎవరిని ఓడించాడు? నర్మదా నది ఒడ్డున హర్షుడిని ఓడించాడు. హర్షుని విజయము రెండవ పులకేశిపై తెలిపే శాసనం ఏది? తెలుగు శాసనం ఏది? తెలుగులో నిర్మించిన శాసనం హర్షుని గురించి. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఐహోల్ శాసనం ఇంపార్టెంట్. ఐహోల్ శాసనాన్ని తయారు చేసింది ఎవరు? రెండవ పులకేశి కొలువులో ఉన్నటువంటి రవికీర్తి. చాళుక్యులు అభివృద్ధి చేసిన నూతన వాస్తు శిల్పకళారీతి చాళుక్యులు. వెషార. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలో నగారా వాస్తుశిల్ప కళారీతుల మేలి కలయిక వెషార. నగార, ద్రవిడ, నగార రెండు కలిసి వెషార అయింది. రెండవ పులకేశి యుద్ధంలో ఓడించిన పల్లవ రాజు ఎవరు? రెండవ పులకేశిని ఏ పల్లవ రాజు ఓడించాడు?
మొదటి మహేంద్రవర్మ పల్లవ రాజు అయినటువంటి మొదటి మహేంద్రవర్మ ఇతన్ని ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడనమాట. చాళుక్యులు ఏ రాజ్యాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పారు? చాళుక్యులు చోళ, చేర, పాండ్య, ఈ దక్షిణ భారతదేశ రాజ్యాలు కూడా చోళ, చేర, పాండ్య రాజులతో ఈ చాళుక్యులు స్నేహ సంబంధాలు ఉండేవి. పట్టడగల్ సంగమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒక చిన్న గ్రామం అన్నమాట పట్టడగల్ సంగమేశ్వర దేవాలయం. పట్టడగల్ గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? 10 దేవాలయాలు ఉన్నాయి. ఈ 10లో 4 వచ్చేసి నగర నిర్మాణ శైలిలో ఉన్నాయి, 4 దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. ఇందులో తర్వాత విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర దేవాలయం, ఇవి 2 ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. ముఖ్యంగా పాపనాథ ఆలయం వచ్చేసి నగార నిర్మాణ శైలిలో పాపనాథ ఆలయం, నగార పాపనాథ నిర్మాణ శైలి